నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. నాగార్జున గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మర్డర్ జరిగింది. ఆమె మృతదేహంపై 27 చోట్ల కత్తిపోట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. సైకో కిల్లర్ మనస్తత్వం కలిగిన దుండగుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో జరిగిన దారుణ హత్యకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, యామిని, కొండమల్లేపల్లి జేబీ కాలనీలో దారుణ హత్యకు గురైనటువంటి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి మిస్టరీ కేసు అయితే ఇంకా విడలేదు. ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు లోతైనటువంటి విచారణ చేపడుతున్నారు. దొంగలు చేశారా, లేకపోతే ఆమెపై కక్ష పెంచుకున్న వారు హత్య చేశారా, లేక భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వామ్యంతో అతనికి సంబంధించి వాళ్ళు ఎవరైనా హత్య చేశారనే కోణంలో ఇప్పటికే పలు రకాల వ్యక్తులను కూడా అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు. భర్త రాజేందర్ రెడ్డిని సైతం కూడా పోలీసులు ప్రశ్నించారు. కానీ ఒక సీసీ కెమెరాలో నమోదైనటువంటి దృశ్యాల ఆధారంగా ఒక వ్యక్తి ఇంటి వెనకాల నుంచి మంకీ క్యాప్ ధరించి ఇంటి వెనకాల నుంచి గోడ దూకి లోపలికి ప్రవేశించినట్లయితే సీసీ కెమెరాల్లో నమోదైనటువంటి దృశ్యాలను పోలీసులు ఒక ఆధారంగా తీసుకొని ఆ లోతైనటువంటి విచారణ చేస్తున్నారు. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్టు తెలుస్తా ఉంది. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయాన్ని దాదాపుగా 3 రోజులు సెలవులు రావడంతో ఆమె కొడుకు హైదరాబాద్ లో ఉండడంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. భర్త కొంత పని ఉండడంతో అక్కడే ఉండడం జరిగింది. మంగళవారం ఉదయం ఆమె హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లికి వచ్చి స్కూల్ కి వెళ్ళింది. సాయంత్రం మంగళవారం 5 గంటలకు ఇంట్లోకి వచ్చి 5:40 నుంచి 6 గంటల సమయంలో హత్యకు గురైనట్లయితే పోలీసులు అంచనాకు వచ్చారు. మొత్తంగా ఒక వ్యక్తి మాత్రమే ఈ హత్యకు చేశాడు. అతను సైకోలా మారి అంతలా దారుణంగా 27 చోట్ల కత్తిపోట్లు చేయడంపై అతను సైకో లాగా వ్యవహరించారని పోలీసులు అయితే అంచనాకు వచ్చారు. యామిని, రైట్, థ్యాంక్ యూ రవి.